చూసుకుంటే కొండా సురేఖ గారు సమంత పైన అలాగే కేటీఆర్ పైన చాలా సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీని వలన కాంగ్రెస్ కి ఏదైనా నష్టం జరగబోతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినట్లేదు అది స్వామి. ఇండివిజువల్ గా తన ఒపీనియన్ చెప్పారు. బట్ ఇండివిజువల్ గా చెప్పిన తన ఒపీనియన్ ఇండివిజువాలిటీస్ మీద చెప్పారు. వ్యక్తిగత జీవితాలకి మనకు ఒక ఆబ్వియస్లీ కంపారిటివ్ వేరే స్టేట్ తో పోలిస్తే మనం చాలా కంపారిటివ్లీ బెటర్ పొజిషన్ లో ఉంటాం. ఎందుకంటే ఆలోచించి ఒక మాట అన్నానుకున్నా మనకు ఎందుకంటే పొలిటికల్ గా ఎదుర్కొన్నా మళ్ళీ సాయంత్రం అందరూ కూర్చుంటారు, మాట్లాడతారు, అందరు కలిపి బిజినెస్ ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఏదో ఒక ఇంటర్ కనెక్ట్ ఉంటారు. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఎక్కడో దగ్గర హైదరాబాద్ లో కలుస్తూనే ఉంటారు అందరూ. సో అట్లాంటప్పుడు మనం ఈ ఇండివిజువల్ కమెంట్స్ ఉంటే ఓవరాల్ గా ప్రజలు హర్షించే పొజిషన్ లో లేరు అనుకుంటున్నాను. ఓవరాల్ గా అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ దీనికి స్పందించారనమాట. అసలు మీరు అట్లా అనడం కరెక్ట్ కాదు అనేసి. మరి కొంతమంది ప్రజలు అయితే అనుకుంటున్నారు ఇది కాంగ్రెస్ కి నెగిటివ్ గా వెళ్ళబోతుంది ఆవిడ చేసిన వ్యాఖ్యల వలన అనేసి కూడా. అంటే వ్యక్తిగత అంశాలకు వెళ్తే ఎవరికైనా కరెక్ట్ కాదు అనేది అదే నా స్టేట్మెంట్ అండి. అది ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మీరు సినిమా బాగాలేదని చెప్పండి, దారుణంగా ఉంది, నాకు నచ్చలేదని చెప్పండి. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ పెళ్లి అయిందా లేదా విడాకులు ఇవన్నీ మనకు అనవసరమైన సబ్జెక్ట్స్. మనం మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని లిమిట్స్ మీకు ఆబ్వియస్లీ ఉంటాయి. నేను మీతో మాట్లాడేటప్పుడు నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో ఆ పరిధిలో మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, అడగచ్చు. ప్రజలు కూడా చూసే కరెక్ట్ గా అడిగింది అమ్మాయి, భలే మంచిగా ఇంటర్వ్యూ చేసింది అని ఉంటుంది. పరిధి దాటి అడిగితే ఎక్కడో వ్యూవర్షిప్ వస్తుంది కానీ కింద కమెంట్లు అన్ని నెగిటివిటీ వస్తా ఉంటాయి. సో అయితే ఆంధ్ర ఎలక్షన్స్ కి ముందు మీరు చేసిన సర్వే ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన దానికి అసలు తెలుగు ప్రజల్లో మీ గ్రాఫ్ అనేది అసలు చెప్పక్కర్లేదు, అంత పైకి వెళ్ళిపోయింది. తెలుగు ప్రతి ఒక్కరు ఎక్కడ విన్నా కూడా కేకే సర్వే అంటేనే అసలు మీరే చెప్తున్నారు అనమాట కేకే సర్వే అని. సో ఇట్లాంటి ప్రౌడ్ మూమెంట్, ఇట్లాంటి ప్రౌడ్ గా ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బట్ ఒక సెకండ్ అది బ్రేక్ అయింది. నేను ఫస్ట్ ఈటీవీతో మొదలు పెట్టాను. అంటే ఆ రోజు అన్ని ఛానల్స్ తో ఉన్నాను. మార్నింగ్ 8:30, 9 o'clock ఈటీవీ లైవ్ లో చూస్తున్నాను. నంబరు మనం ఓవరాల్ చేసిన దానికి పడ్డ కష్టానికి దాని దరిదాపులుగా వస్తుందని అర్థమైంది. బట్ సంహో ఆ క్షణంలో నాకు మనస్ఫూర్తిగా మనసులోంచి ఎక్కడో బ్రేక్ అయిన ఒక తీగ మనకు బ్రేక్ అయిపోతుంది చూడండి. అలా బ్రేక్ ఇది మనది కాదు, మనం మన పనులు చేసుకుంటాం కానీ సంహో మనకు సమ్ పవర్ ఈజ్ మనల్ని రన్ చేస్తుంది, ఇది మంది కాదు అని ఒక సెకండ్ ఏదో మన రియలైజేషన్ వచ్చినట్టు అనిపించింది. సో ఆ సెకండ్ నుంచి ఆ క్షణం, ఆ సెకండ్ నుంచి నాకు అసలు ఎవరెంత పొగడుతున్నా లేదని చెప్తున్నా గానీ అది అర్థమవుతుంది, అర్థం కావట్లేదని కాదు, అసలు అది మంది కాదు అనే సెక్షన్ వెళ్ళిపోయాను అనమాట. సో నాకు అనిపించేది లేదు. అయితే ఈ మొత్తం ఆల్ ఓవర్ స్టేట్స్ లో అన్ని రకాలుగా అలా చేయాలని, దాన్ని మంచి విత్ ఇన్ 5 years లో మనం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసుకునేటట్టు నెంబర్ 1 ఆర్గనైజేషన్ గా చేయాలని ఆ లెక్కగా వెళ్తాం. బట్ ఆ హై మూమెంట్ ఉంటుంది చూడండి, ఎస్ కొట్టామురా అద్దరు ఆనందం మందిర చేసేవారు, వాళ్ళకి ఎవరు చేయలేదు, ఎంత పేరు చూసేవారు, ఆ లైన్ తీగ కట్టేది ఆ క్షణం. ఓకే, అయితే మీరు ఇప్పుడు చూసుకుంటే అసలు ఏపీలో మీరు ఇచ్చిన సర్వేకి ఇప్పుడు ఇంకా రాబోయే ఎలక్షన్స్ కి కొన్ని మోడలేషన్స్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా? దీనికంటే ఇంకా బెటర్ గా చేయాలి. ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అండి. బట్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా హర్యానా గానీ మహారాష్ట్ర గానీ లేయర్స్ ఇంకొకసారి చేయడం, ఇంకొకసారి మీరు ఇలా చెప్పినట్టు చూసినట్టు కెమెరా ఓకేనా, యాంగిల్ ఓకేనా, హైట్ ఇంకోసారి చెక్ చేసుకుంటారు, వాయిస్ చెక్ చేసుకుంటాం, అట్లాగా 2-3 సార్లు చెక్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనల్ని తెలుగులో ఏదో చేసేసరికి ఆంధ్ర అంటే వాళ్ళకి సొంతం కానీ నార్త్ ఇండియా అంటే కష్టం అనే కమెంట్స్ కూడా వస్తున్నాయి కదా. అది అలాంటివి ఉండకూడదు అంటే వాళ్ళని ఉద్దేశించాను కదా, మనకే అలాంటి మనం. ఎందుకంటే ఇది హర్యానా సక్సెస్ అయింది అనుకోండి, మహారాష్ట్ర బాగా చేయగలుగుతాం. మహారాష్ట్ర సక్సెస్ అయితే ఓవరాల్ గా కంట్రీ వైడ్ గా మనం అన్ని దగ్గర ఏ ఎమ్మెల్యే గానీ, ఏ ఎంపీ గానీ, ఏ సీఎం గానీ మనం ఒకసారి స్ట్రాటజికల్ గా మనం ఏదైనా పార్ట్నర్ అవుదాం లేదా ఒక సర్వే పరంగా వెళ్దాం అనుకుంటే దేర్ షుడ్ బి బ్రాండ్.